మనం మత సామరస్యవాదులకు అతీతం. మత సామరస్యమే మన అభిమతం. మనమంతా శాంతి కపోతలై ప్రజాస్వామ్యంలో ఐక్యత చాటుదాం. బాబ్రీ అయోధ్య మానవాళిలో ఆరాధ్యమే. మతం పేరుతో సృష్టించే హింస జాతి మనుగడకు విఘాతం. అందుకు మనం బాధ్యులం కారాదు. కులమతాలు లేని సమ్మతమే మన మతం. మతం ఓ సిద్ధాంతం, ఓ సాంప్రదాయం. ఏదేమైనప్పటికీ మనుషులంతా ఒక్కటే. మన జాతి మానవ జాతి అనే కోణాన్ని మరిచి తాను ఏర్పరచుకున్న మతాల కుంపటిలో ఈరోజు మనుషులు మగ్గుతున్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు ఇలా అనేక రకాల మతాలతో వివిధ సాంప్రదాయాలతో వారి వారి అభిరుచులకు తగ్గట్టుగా ఏర్పరచుకొని నివసిస్తున్నారు. నా మతం గొప్పది, దానికి చరిత్ర ఉంది అంటారు కొందరు. దేవుడికి చరిత్ర ఉండదని మరికొందరి వాదన. ఇలా ఎవరికి వారు తమకు తోచిన విధంగా తమ గొప్పతనాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది తప్పు కాదు. కానీ కొంతమంది అరాచక శక్తులు హింసను ప్రేరేపిస్తున్నారు. శంకరన్న, సలీంభాయ్, శామ్యూల్ బ్రదర్ పేరైతేనేం మనమంతా భారతీయులమే. ప్రపంచంలో ఏ దేశానికి లేని గొప్పతనం మనదే. మనలో ఉన్నన్ని కులాలు, మతాలు, జాతులు ఇంకెక్కడా లేవు. అయినా మనం అందరం ఒక్కటే. దేశంలో ఎన్ని మతాలు ఉన్నా అందరి అభిమతం ఒక్కటే. అదే లౌకిక భారతం. ప్రపంచమంతా ఏకమైన భారతీయులను విడదీయలేరు. ఆ బలమే మనల్ని లౌకిక దేశాల జాబితాలో అగ్రస్థానాన నిలిపింది. లౌకికవాదానికి తూట్లు పడవడానికి అప్పుడప్పుడు కుట్రలు, కుతంత్రాలు జరుగుతూనే వస్తున్నాయి. అయితే ఇంతవరకు ఏ కుట్ర మనల్ని విడదీయలేకపోయింది. తాత్కాలికంగా చిచ్చులు రేపిన మనం మళ్లీ అన్నదమ్ముల్లా చెట్టాపట్టాలేసుకుని కుట్రదారుల చెంప చెళ్ళుమనిపించాం. ఇప్పుడు మళ్లీ మనం ఓ పరీక్షకు రెడీ అవుతున్నాం. ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్. నిజానికి ఇది మనకి పరీక్ష కానే కాదు. హిందూ, ముస్లిం భాయి భాయ్ అని జాతిపిత మహాత్మాగాంధీ నినదించిన నేల మనది. మందిర్, మసీదులను సమానంగా పవిత్రంగా చూసే సంస్కృతి మనది. మతాల మధ్య సామరస్యాన్ని సేద్యం చేసిన సాంప్రదాయం మనది. అందుకే ఎవరెన్ని కుట్రలు పన్నినా అవి తేలిపోతాయి. అయోధ్యలో రామమందిరం, బాబ్రీ మసీదుల వివాదం దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఉంది. ఇప్పుడు ఈ వివాదంపై తీర్పు వెలువడనుంది. సున్నితమైన ఈ క్షణాలనే కొందరు మతోన్మాదులు, కొందరు స్వార్థపరులు తమ తమ ప్రయోజనాలకు అనుగుణంగా మలుచుకోవడానికి, ఎంతటి నీచానికైనా దిగజారడానికి సిద్ధంగా ఉంటారు. మతాల మధ్య, మనుషుల మధ్య చిచ్చు రేపడానికి వెనకాడని దుష్టశక్తులు ఎప్పుడూ పొంచి ఉంటాయి. న్యాయస్థానం చెప్పిన దాన్ని వక్రీకరించేవాళ్లూ ఉంటారు. కేవలం దుష్ప్రచారంతోనే తమ పబ్బం గడుపుకోవాలనే రక్త పిపాసులు ఉంటారు. ఇక్కడే, ఈ నిమిషమే, ఈ సందర్భమే మనం జాగ్రత్తతో ఉండాలి. చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవడో ఏదో చెప్పాడని అన్నదమ్ముల్లాంటి మన మధ్య పొరపెచ్చాలకు తావిచ్చేలా ఎవరూ వ్యవహరించకూడదు. మనం ఎప్పటిలాగే కలిసిమెలిసి ఉంటేనే ఈ దుర్మార్గుల ఆటలను కట్టించగలుగుతాం. అయినా మనకొకరు చెప్పాలా ఏంటి? ఎన్నో దుష్టాంతాలు ఎదురైనప్పుడు, ఎన్నో యుద్ధాలప్పుడు, మరెన్నో సంక్షోభాలప్పుడు మనం చేయి కలిపి మన ఐక్యతను చాటుకోలేదా? శంకరన్న, సలీమన్న, శామ్యూలన్న రండి, మన త్రివర్ణ పతాకంలో 3 రంగులు మనమని చాటి చెబుదాం. ధర్మచక్రమే మనల్ని కలిపి ఉంచుతుందని చాటుదాం. మన ముగ్గురి నెత్తిటిలో భారతీయతే ఉందని నిరూపిద్దాం. అందుకే ఏ పుకారు షికారు చేసినా ముందుగా ఒకే ఒక్క క్షణం ఆలోచించండి. ఒక్క క్షణం చాలు. ఆ పుకార్లు వెనుక కుట్రదారుల వ్యూహాలేమిటో అర్థమవుతుంది. మన కర్తవ్యం ఏమిటో బోధపడుతుంది. తెల్లవాడే మనల్ని వేరు చేయలేకపోయాడు. ఈ నడమంత్రపు శక్తులు మనల్నేం చేస్తాయి? ఏమీ చేయలేమనే మరోసారి బల్లగుద్ది మరీ చెప్పుదాం.